చాలా వ్యాధులకు సంబంధించి మేము టైమింగ్స్ ఇస్తాం. కిడ్నీలోనూ లివర్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మేము టైమింగ్స్ ఇస్తాం. ఫ్యాట్ తీసుకునే టైమింగ్ ఇచ్చామనుకోండి, మీ ఇష్ట ప్రకారం అంటే మీరు 10 చొప్పున గంటన్నరకు అన్నారండి 10 గ్రాములని, నేను పొద్దున ఒక 50 సాయంత్రం ఒక 50 ఇలా కుదరవు. అట్లానే మీకు క్యాన్సర్తో పాటు ఉండే డయాబెటీస్ తగ్గడానికి, క్యాన్సర్తో పాటు ఉండే బీపీనో ఫ్యాటీ లివరో అలానే హషిమోటో థైరాయిడైటిస్ ఐజీఈనో లేకపోతే పెరగటానికి డి విటమిన్ రావడానికి అన్నీ ఇస్తాం. డి విటమిన్ అనేది మళ్ళీ మీరు టాక్సిటీ లాంటివి చూసి మీరు మోసపోమాకండి. డి విటమిన్ అనేది 150-200లో రావటం చాలా మంచిది. దానికోసం మీకు హై సప్లిమెంటేషన్ కూడా మేము ఇస్తాం. మీరు ఎటువంటి సొంత నాలెడ్జ్ వాడకుండా మీరు చేయండి. ఈ ప్రోగ్రాంకి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సొంత తెలివితేటలు చూపిస్తారు. ప్రోగ్రాం రాయగానే ఇది ఎందుకు రాశారు, అది ఎందుకు చేశారని, ఇన్ఫెక్షన్ కురుకుమైన కదా, ఇన్ఫెక్షన్ లేదు కదా అని. అంటే ఇన్ఫెక్షన్ మీకు కనిపించే ఇన్ఫెక్షన్ ఫిగర్ ఉండే ఈఎస్ఆర్ ఒకటే ఇన్ఫెక్షన్ కాదు, ఎన్ని స్టాండర్డ్ ప్రమాణికాలు కాదు. క్యాన్సర్ లాట్లో ఒక ప్రాబ్లమ్ ఒక కురుకుమైన ఉంది, కేవలం ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కాకుండా అనేక రకాలుగా పనికి వస్తుంది. మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి. క్యాన్సర్ని ఒక పెద్ద శత్రువుని కొట్టేటప్పుడు మల్టిపుల్గా ఎదుర్కోవాలి. ఇప్పుడు రాముడు వారధ కట్టేటప్పుడు కోతి పని చేస్తే, ఎలుగుబంటి చేస్తే, మనిషి పని చేస్తే, ఉడత చేసింది. వీళ్ళందరూ కలిసే వారధ కట్టారు. గుర్తుపెట్టుకోండి. బలమైన శత్రువుని కొట్టాలంటే మల్టిపుల్ ఫోర్సెస్ని కలుపుకుంటూ వెళ్ళాలి.